వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి. మీ లైఫ్ సెటిల్ కాబోతోంది. ఎప్పటి నుండో వేచి చూస్తున్న అదృష్టం ఇప్పుడు మీ సొంతం కాబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి చాలా స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళతారు. వృశ్చిక రాశి వారికి సమయంలో కార్యసిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనిలో ముందు చూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. శివనామ స్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కృషి ఫలిస్తుంది. మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విజయాన్ని సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు కూడా ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్టదేవత ఆలయ సందర్శనలు శుభప్రదం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయండి. మీ లైఫ్ ఈ సమయంలో అయితే సెటిల్ కాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ ఏడాదిలో ముఖ్యంగా అవివాహితులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ, రాణింపు కూడా ఉంటాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఉన్నత స్థానాలను సాధిస్తారు. దైవభక్తి, శ్రద్ధను కలిగి ఉంటారు. ఆర్థిక వనరులు చేకూర్చే ఒప్పందాలు, వాగ్దానాలు కూడా కుదురుతాయి. శనిగ్రహ అనుకూలత కొరకు ప్రతినిత్యం కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నెలకు ఒక్కసారైనా సరే శనికి తైలాభిషేకం చేయండి. భూముల వ్యవహారాలు వివాదాస్పదము కాకుండా చర్యలు తీసుకోండి. శుభకార్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. మీ హితవు కోరే బంధువులు ఎవరో తెలుస్తుంది. మీ ద్వారా ప్రయోజనం పొందిన స్నేహితులు కూడా మిమ్మల్ని శత్రువులుగానే చూసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవాలను గ్రహించి స్నేహితులకు స్వస్తి చెప్తారు. జీవిత భాగస్వామితో అన్ని విషయాలు మరికలు లేకుండా పంచుకుంటారు. జీవిత భాగస్వామి చెప్పిన పనులను కాదనకుండా చేస్తారు. జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన గౌరవాన్ని, సముచిత స్థానాన్ని కూడా ఇస్తారు. సంతానం మనోభావాలను గౌరవిస్తారు. ప్రేమ, పెళ్ళిళ్ళు వంటి వ్యవహారాలలో కఠినంగా వ్యవహరిస్తారు. కీళ్ల నొప్పులు, ఎలర్జీ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆదాయం వచ్చే వాటిల్లోనే రుణాన్ని పెట్టుబడిగా పెడతారు. తెల్ల జిల్లేడు వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు జరుగుతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు మీకు చాలా అవసరం. పని సామర్థ్యం, నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి. మీ ప్రతిభ విదేశాల్లో రాణిస్తుంది. మీ వాళ్లకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూరుతుంది. అనుకున్న కార్యక్రమాలు అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి. కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, విలువ కృత్రిమంగా తగ్గించే ప్రయత్నాలు అయితే బాగా జరుగుతాయి. నష్టపోకుండా లాభాలతో బయటపడతారు. స్థాయికి తగని వ్యక్తులను ప్రోత్సహించారు అన్న అపవాదు మీకు కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగంలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి శైలిని నిలబెట్టుకుంటారు. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుందని సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, సేవా సంస్థలు పురోగతి బాగుంటుంది.
విద్య, ఉద్యోగ, విదేశీయాన సంబంధమైన విషయాలు కూడా చాలా బాగుంటాయి. సర్పదోషాలు, గ్రహ బాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షక చూర్ణం కలిపి స్నానం చేయండి. తల స్నానం చేయరాదు. సాంకేతిక విద్యలోనూ వైద్య విద్యల్లోనూ రాణిస్తారు. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుందండి. వ్యాపారంలో లాభాలు కూడా చాలా బాగుంటాయి. విద్యా సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, లోహపు వ్యాపారులు అనుకూలంగా ప్రయత్నాలైతే ఫలిస్తాయి. చేతి వృత్తులు వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. భూములు కొనుగోలు, అమ్మకాల విషయంలో మీ ఓర్పు, సహనము, మాటల చాతుర్యం కారణంగా లాభపడతారు. రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉంటారు. ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు. స్థానిక నాయకులతో విభేదాలు పరాకాష్ఠకు చేరుతాయి. జీవితంలో అశాంతిని సృష్టిస్తున్న ఒక స్త్రీని వదిలించుకోవడానికి న్యాయ పోరాటం చేసి విజయాన్ని సాధిస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయ పదవి ప్రాప్తి, ఉద్యోగానికి సరైన కారణం లేకుండా సెలవు పెడతారు. స్త్రీ పురుషుల అనుబంధానికి, స్నేహానికి వక్ర భాష్యాలు చెప్పేవారు మీ వలన ఇబ్బందులు పడతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కూడా కుదురుతుంది. ఇతరులను నిష్కారణంగా అనుమానిస్తారు. ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధించినా సరే మీ వైరి వర్గము వారు విమర్శిస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయాలి. సౌర పాశుపత కంకణం లేదా రూపుధరించాలి. శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుంది అని మౌనంగా ఉండిపోతారు. మీరు నిజాయితీగా స్పష్టంగా మాట్లాడడం వలన వైరి వర్గము మీ మీద అకారణ ద్వేషాన్ని పెంచుకుంటారు. మీ సన్నిహిత సహచర్య వర్గములో ఉండేవారి వలన మానసిక వేదన కలుగుతుంది. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంటుంది. స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఏమిటి అంటే, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. విద్యా సంబంధ విషయాలు బాగున్నాయి. ప్రతిష్టాత్మకమైన చదువులు చదువుకోవడానికి ఎంపిక అవుతారు. సాంకేతిక విద్యలో రాణిస్తారు. రాజకీయ పదవి ప్రాప్తి ఉంటుంది. ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు బాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా శ్రమించి డబ్బులు ఖర్చు పెట్టి సంతానాన్ని ఒక దారికి తీసుకువస్తారు. మీరు ఊహించిన విధంగా వారి జీవితంలో స్థిరపడతారు. ఆర్థిక అభివృద్ధి కొరకు కుబేర యంత్రాన్ని ఉపయోగించండి. కుటుంబానికి, సోదర సోదరి వర్గానికి కూడా మీరు చాలా అండగా నిలుస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు, పెట్టుబడులు లాభిస్తాయి. సంపాదించిన ధనాన్ని మంచిగా ఉపయోగిస్తారు. కళా, సాహిత్య, సాంకేతిక రంగాల్లో గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రేమ వివాహాలు సఫలం కావు. ఇష్టం లేని వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు మీకు కలిసి వస్తాయి. జీతం ఆధారంగా ఉద్యోగ నిర్ణయాలు చేయరు. ప్రదేశం ఆధారంగా ఉద్యోగ నిర్ణయాలు చేస్తారు. సర్పదోష నివారణ కంకణం ధరించండి. వీలైనంత వరకు కూడా విభేదాలకు చాలా దూరంగా ఉండండి. మీకు మీరుగా సమస్యలను పెద్దవి చేసుకోవద్దు. సంతానం లేని వారికి సమయంలో సంతాన ప్రాప్తి ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా సెటిల్ కాబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.